గారు ఉన్నారు అండ్ కలెక్టర్ హైదరాబాద్ శ్రీమతి హరిచందన గారు ఉన్నారు అండ్ ఆల్ అదర్ పొలిటికల్ గెస్ట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. మా విష్ణు గారు ఉన్నారు. వారందరితో మరి కాసేపట్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ సేవారత్న అవార్డ్స్ని ఇచ్చుకోవడం జరుగుతుంది. 2 నిమిషాలు వెయిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అండ్ నౌ లెట్ మీ గివ్ ద మైక్ టు డైరెక్టర్ బాబీ గారు. అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. ముందుగా కళామందిర్ ప్రసాద్ గారికి మెనీ హ్యాపీ డేస్ ఆఫ్ ద డే సార్. మీ ఫ్యామిలీ, మీ చారిటీ, మీ బలం చూస్తున్నాను. నిజంగా చాలా గొప్ప విషయం సార్. డబ్బు చాలామంది సంపాదిస్తారు, కోట్లు చాలామంది సంపాదిస్తారు, కానీ దానంలో గొప్పోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి తక్కువ మందిలో కళ్ళ ముందున్న ప్రసాద్ గారు ఒకళ్ళు. జనరల్గా చాలామంది అంటారు నిండు 100 ఏళ్ళు హ్యాపీగా బతకాలి అని, బర్త్డే వచ్చినప్పుడల్లా మనకి చిన్నప్పటి నుంచి. కానీ ఎందుకు బతకాలో పర్పస్ చాలామందికి తెలియదు. కానీ మీరు ఇందుకు బతకాలి సార్. మీరు చేసిన చారిటీ స్టేజ్ మీద చూస్తున్నప్పుడు అనిపించింది ఇందుకు బతకాలి మీరు 100 ఏళ్ళు. కార్లు, నిజంగా ఇందాక మనోజ్ అన్నట్టు మీ దగ్గర ఉన్న డబ్బుతో ఏ దుబాయో యూరపో వెళ్ళిపోయి ఫ్యామిలీతో కోట్లు ఖర్చు పెట్టి సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ ఈ స్టేజ్ మీద ఉన్న ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అవ్వచ్చు, ఇంకా ఎంతోమంది చారిటీకి మీరు చేస్తున్న వాళ్ళ కళ్ళలోంచి ఆనందం పొందుతున్నారు. దాన్ని మించిన ఆనందం ఇంకోటి ఉండదు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఈవెంట్కి నన్ను పిలిచినందుకు. నేను నిజంగానే ఏదో మాట్లాడకున్నాను, ఎమోషన్ అయిపోయాను. ఇందాక నేను మనోజ్ గారికి అయితే ఆల్మోస్ట్ కళ్ళం నీళ్ళు వచ్చినాయి. కంట్రోల్ చేసుకుని స్టేజ్ ఎక్కారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి బర్త్డేస్ అంటే 17 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. మీరు ఈ చారిటీతో 100 ఏళ్ళు చేయాలి సార్. మీరు 100 ఏళ్ళు దేవుడు ఖచ్చితంగా మీకు ఆయుష్ని ఇస్తాడు. సో ఇందాక మా బీవీఎస్ రవి గారు అంటున్నట్టు 17 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. మీరు ఎంతోమంది మీ దాకా రీచ్ అయి ఉంటుంది. ఎంతోమంది గొప్పోళ్ళు అయి ఉంటారు. ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, వాళ్ళకి మనశ్శాంతిని ఇస్తున్నారు, ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇలానే మీరు బతికినంతకాలం ఇస్తూనే ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్.